మిత్రులారా, రోజున చాలామంది మిత్రులు గోవు లేకుండా వ్యవసాయం చేస్తున్నాం అంటే గోవు లేకుండా వ్యవసాయం చేయడమే కాదు, అసలు ఏమీ చెల్లిపోకుండా కూడా ప్రకృతి వ్యవసాయానికి రావడం నిజంగా చాలా బాధ అండి. నేను అనేది అదే, జీవామృతం అంటే ఏంటి, ఘనజీవామృతం అంటే ఏంటంటే కొంతవరకు తెలుసు మన మిత్రులకి. తర్వాత ఏ సమస్యకి ఏమి పిచికారీ చేయాలి, అది నేమాశ్రమా, పుల్ల మజ్జిగ, అగ్నాస్త్రమా, బ్రహ్మాస్త్రమా, లేదా అసలు విత్తన శుద్ధి ఎలా చేయాలి అనేది కూడా తెలియని పరిస్థితి. నేను అదే చెప్తాను, తెలియకోకుండా మనం ఏం చేయొద్దండి. ఏదైనా కానీ మనం తెలుసుకుని చేసే పని చేద్దాం. అదే అంటాం, గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు. నేను మన గురువు గారు విజయరామ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ప్రత్యేకంగా ఆయన దగ్గర నేర్చుకున్నది ఏం కాదు, ప్రతిసారి కూడా కొత్త విషయం తెలుసుకుందాము అని చెప్పి ప్రతిసారి వెళ్దాం. ఆయన కూడా ఒక సమావేశంలో అన్నారు, కేదారేషు ఇలా అవుతాడో మేము ఎప్పుడు అనుకోలేదు, ఆయన కేవలం చూడడానికి మాత్రమే వచ్చి నేర్చుకున్నారని.